డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మాటా ముచ్చట కార్యక్రమంలో మన ముందు శివకృష్ణ. ఈ అబ్బాయి జస్ట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది, బీటెక్ ఈసీఈ కంప్లీట్ చేశాడు. తను లాటరల్ ఎంట్రీ స్టూడెంట్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేసి సో ఈసెట్ ద్వారా మన కాలేజీలో జాయిన్ అయ్యాడు. తను సాధించిన విజయాలు తన మాటల్లోనే విందాం. కంగ్రాచులేషన్ శివకృష్ణ. సో నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పమ్మా. Yes, sir. My name is Shivakrishna. I have completed my graduation in electronics communication from ACE Engineering College. During my graduation, I have also completed my PEGA Senior System Architect certification. Okay. Yes, sir. So through PEGA, Yes, sir. so what placement you got? Yes, sir. In PEGA, I have been placed in TCS Digital role, sir. Okay, what is the package there? Package is 7 lakhs, sir. Okay. So what is the training or the bridge course you are given in our ACE Engineering College? Yes, sir. ఫస్ట్ నేను కాలేజ్లో జాయిన్ అయినప్పుడు డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాం సార్. సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి మాకు డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి మ్యాథమెటిక్స్ కొంచెం హార్డ్ ఉంటుంది. సో అనిపిస్తుంది. ఎస్ సార్. సో కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఒక 1 month ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు సార్, జస్ట్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్. ఓకే. అందులో సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ నేర్పించారు సార్. మ్యాథ్స్ నేర్పించారు. సో దానివల్ల మీరు కంఫర్టబుల్గా వచ్చేసి. ఎస్ సార్. ఓకే. అంటే ఫస్ట్ ఇయర్లో బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వాళ్ళకి సి లాంగ్వేజ్ ఉంటుంది కదా సార్, అది మాకు లేకపోవడం వల్ల బ్రిడ్జ్ కోర్స్ పెట్టి మాకు కొంచెం నేర్పించారు సార్, దాని గురించి అవగాహన వచ్చేటట్టు. ఓకే. సో బ్రిడ్జ్ కోర్స్ తర్వాత ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీకేమన్నా కోర్ సైడ్కి సంబంధించి కొన్ని వర్క్షాప్స్ కానీ అంటే ఈసీకి సంబంధించి కానీ ఏమన్నా ట్రైనింగ్స్ అయ్యాయా? ఎస్ సార్. సెకండ్ ఇయర్ మేము జాయిన్ అయినప్పుడు రెగ్యులర్గా యాప్టిట్యూడ్ క్లాసెస్ అవుతుండే సార్. యాప్టిట్యూడ్ క్లాసెస్ ఎందుకంటే మనకి ప్లేస్మెంట్ రెడీనెస్ కోసం ప్రిపేర్ చేస్తారు. ప్లేస్మెంట్ రెడీనెస్. ఇంకా కోర్ సైడ్ చూసుకున్నట్టయితే మాకు రెగ్యులర్గా ఎవ్రీ 2-3 monthsకి ఒక వర్క్ షాప్ లాంటిది కండక్ట్ చేస్తుండే సార్. లైక్ మాకు మ్యాట్ ల్యాబ్ వర్క్ షాప్స్ అయినాయి, సిస్కో వర్క్ షాప్స్ అయినాయి, ఇంకా క్యాంపస్ విజిట్స్ అయినాయి సార్. ఓకే. ఏ క్యాంపస్ విజిట్ చేశారు మీరు? నేను ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఈ 2 విజిట్ చేశాను సార్. ఓకే. మీరు జనరల్గా ఇంజనీరింగ్ విద్యార్థులకి ప్రాజెక్ట్స్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. మీరు ప్రాజెక్ట్స్ అంటే ఏం చేశారు బీటెక్లో? నేను మినీ ప్రాజెక్ట్ ఒకటి, మేజర్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను సార్. నా మినీ ప్రాజెక్ట్ ఏంటంటే లైక్ వాయిస్ అసిస్టెంట్, ఏఐ ఎనేబుల్డ్ వాయిస్ లెర్నింగ్ అసిస్టెంట్. ఈ ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే లైక్ మనకి స్కూల్స్లలో స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది కదా సార్. అవును. చాలా మంది ఫియర్ వల్ల టీచర్స్ని వాళ్ళు అడగలేకపోతారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్ ఏం చేస్తారంటే మనం చాట్ జీపీటీ తోటి ఇంటిగ్రేట్ చేసినాం సార్, ఏఐ వాడేసి. స్టూడెంట్స్కి ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళు ఆ డివైస్ని అడిగితే, ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏఐ నుంచి వచ్చిన ఆన్సర్ మనకి స్పీకర్ ద్వారా అవుట్పుట్ వస్తుంది సార్ అది. సో దీనివల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా సార్ కొంచెం భయస్తులు ఉన్న వాళ్ళకి. సో ఇది మినీ ప్రాజెక్ట్. ఎస్ సార్. సో మేజర్ ప్రాజెక్ట్? మేజర్ ప్రాజెక్ట్ లైక్ మిలిటరీ వీడియో సర్వేలెన్స్ రోబోట్ తయారు చేసాం సార్. మనము కొన్ని స్కౌటింగ్ వర్క్స్ ఉంటాయి కదా సార్ మిలిటరీ పర్పస్లో, అవిట్లో ఏం చేస్తామంటే మనము డైరెక్ట్ సోల్జర్స్ని పంపించలేము. సో అలాంటి వాటికి ఏదైనా రిమోట్ రోబోట్ వెళ్ళాలి కాబట్టి ఒకటి వీడియో రోబోట్ తయారు చేసినాం సార్. లైక్ అదొక వెహికల్ టైప్, అది హ్యాకింగ్ అట్లాంటి గురి కాకుండా ఉండడానికి లోకల్ ఏరియా నెట్వర్క్ తోటి తయారు చేసినాం సార్. లోకల్ ఏరియా నెట్వర్క్, ల్యాన్. ఆ డివైస్ ఐపీ అడ్రస్ తోటి జస్ట్ మనం పెట్టిన స్పెసిఫిక్ సెక్యూర్డ్ పోర్ట్ ద్వారానే కమ్యూనికేషన్ చేయగలుగుతాం సార్ దానికి. ఓకే. మీరు ఈసీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా కొంచెం కంప్యూటర్ టర్మినాలజీ వాడుతూ ఉన్నారు కదా. ఎస్. అంటే ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ అనేది ఏ బ్రాంచ్కైనా ఇంపార్టెంట్ అంటావా? ఎస్ సార్. బయట మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే కోర్ ఇప్పుడు పెరుగుతున్నది మన సైడ్. అవును. కాకపోతే మనకి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉండేది లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటుంది. సో అది తెలుసుకోవడం ఇట్లా ఒక హ్యాండ్ లైక్ మనకి ఈసీలో కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి సార్. ఓకే. లైక్ మనకి ఎంబెడెడ్ సిస్టమ్ కోడింగ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజెస్ అని ఉంటాయి. ఇవి కోడింగ్ లాంగ్వేజెస్. అంటే సాఫ్ట్వేర్ అనేది కోర్ బ్రాంచ్లో ఒక పార్ట్ అయిపోయింది. అంతే సార్. ఓకే. మీకు ఈ పెగా అన్నారు కదా, పెగా ద్వారా టీసీఎస్ డిజిటల్ 7 lakh ప్యాకేజ్ వచ్చింది కదా. సో ఈ పెగాకి మీకు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు? కాలేజీలో ఇచ్చారా, బయట ఇచ్చారా? కాలేజ్లోనే ఇచ్చారు సార్. ఈ పెగా అనేది ఒక యూనివర్సిటీ అకాడమిక్ ప్రోగ్రామ్ సార్. ఇది లైక్ ఆల్ ఓవర్ ఇండియా కొన్ని క్యాంపస్లో అవుతుంది. లక్కీ ఫర్ మీ దట్ మన క్యాంపస్లో పెగా ప్రోగ్రామ్ ఉన్నది. సో ఫస్ట్ పెగా ప్రోగ్రామ్లోకి ఎన్రోల్ అవ్వాలన్న ఇట్లా ఫస్ట్ వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు, ఎంట్రన్స్ టెస్ట్. అది క్లియర్ అవ్వాలి. సో దానికోసం మనకి ఫస్ట్ నుంచి యాప్టిట్యూడ్ ట్రైనింగ్స్ అవుతా ఉండే కాలేజ్లో. అవును. సో ఈ యాప్టిట్యూడ్ నేర్చుకున్న వాళ్ళకి మంచిగా లాజికల్ రీజనింగ్ టెస్ట్ చేసి వాళ్ళది అది క్లియర్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు యూనివర్సిటీలో ఆ ప్రోగ్రామ్లో ఎన్రోల్ కానీ.
ప్యూర్ కోర్ సైడ్ ఏమన్నా జాబ్స్ ట్రై చేశారు అంటే ప్యూర్ ఈసీ సైడ్? ఎస్ సార్, ఒకటి యూనిస్ట్రింగ్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీకి వెళ్ళాను సార్. అది మెయిన్గా ఏం చేస్తుంది అంటే మనకి డిఆర్డిఓ వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది సార్. ఓకే. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉంటాయి కదా సార్, ఏరియల్ సెక్యూరిటీ లైక్ డ్రోన్స్ అండ్ సర్వేలెన్స్, దీంట్లో వాళ్ళు పార్ట్నర్షిప్ సార్ విత్ డిఆర్డిఓ. ఓకే. దే కొలాబరేటివ్లీ డెవలప్ న్యూ మిషన్స్ అండ్ కంటిన్యూస్లీ మానిటర్ ద సెక్యూరిటీ పర్పసెస్. అంటే ఇది ఎలా వచ్చింది కంపెనీ అవకాశం మీకు? అంటే మనకి కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ డ్రైవ్స్ అవుతాయి కదా సార్, అందులో వచ్చింది. దీంట్లో లైక్ ఒక 3-4 రౌండ్స్ ఉండే సార్. ఫస్ట్ ఒకటి మనకి లాజికల్ రీజనింగ్ మీద యాప్టిట్యూడ్, మనం ఏ కంపెనీకి వెళ్ళాలనుకున్నా ఫస్ట్ మన యాప్టిట్యూడ్ చెక్ చేస్తారు సార్. అది యాప్టిట్యూడ్ చెక్ చేసిన తర్వాత లైక్ కోర్ సబ్జెక్ట్ నేను తీసుకున్నది ఎంబెడెడ్ సిస్టమ్స్ తీసుకున్నా, దాని మీద ఒక టెస్ట్ పెట్టారు సార్. ఆ టెస్ట్ లో క్లియర్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ రౌండ్స్ ఉండే, ఆఫ్టర్ గ్రూప్ డిస్కషన్స్ క్లియర్ అయినాక ఇంటర్వ్యూస్ కి ఉండే సార్. సో ఫైనల్ సెలక్షన్ కాకపోయినా కూడా ఒక ప్రయత్నం అయితే చేశారు. ఎస్ సార్. సో ఇప్పుడు సపోజ్ కోర్లో నిజంగానే జాబ్ రావాలి అంటే ఏదో కొంత షార్ట్ ఫాల్ అయ్యి ఉండొచ్చు ఎవరికైనా. సో భవిష్యత్తులో ఎవరైనా ఈసీ స్టూడెంట్ ప్యూర్ కోర్ సైడ్ అంటే సెమీ కండక్టర్ సైడ్ కానీ డిఫెన్స్ సైడ్ కానీ వెళ్ళాలి అంటే నీ సలహా ఏంటి, నీ అనుభవం? సార్ కోర్ సైడ్ జాబ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మన బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి సార్, ఫౌండేషన్. ఏ సబ్జెక్ట్స్ నీ దృష్టిలో? లైక్ B3BE, LDIC, ఇంకా మనకి కోడింగ్ సైడ్ వస్తే మనకి MPMC మైక్రో ప్రాసెసర్, ఇంకా DCN. ఈ సబ్జెక్ట్స్ లో మన ఫౌండేషన్ సర్క్యూట్స్. ఎస్ సార్. ఈ సబ్జెక్ట్స్ లో మన ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే లైక్ ఇక పెద్ద పెద్ద వీటి మీద లైక్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్స్ మనకు అప్పుడు ఈజీగా అర్థం అవుతాయి సార్ అవి గ్రాస్ప్ చేసుకోనికి. అందుకే ఈ మధ్య నేను ఒక స్టూడెంట్ని అడిగాను ఎలా చేయాలి. జనరల్గా ఇంజనీరింగ్ కాలేజీలో ఎంతసేపు సాఫ్ట్వేర్ ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి, బట్ కోర్ సైడ్ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే ఓకే ఏస్ కాలేజీలో ట్రైనింగ్స్ ఇస్తారు, అయితే బీటెక్ నుంచే కొన్ని కోర్ ఈసీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, ఎంబెడెడ్ సిస్టమ్. సో మీరు బీటెక్ సబ్జెక్ట్ని చదివేటప్పుడు దానిని ఈ కోర్ కంపెనీస్ ఎలా అడుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వేద IIT ఉంది, అక్కడ ద్వారా కూడా మంచి అవకాశాలు పిల్లలకు వస్తున్నాయి. సో మనం ఎంతసేపు ఫస్ట్ ఇయర్ నుంచి సాఫ్ట్వేరు పైథాన్ గురించి కష్టపడతామో, కోర్ విద్యార్థి అది సివిల్ కానీ మెకానికల్ ఎలక్ట్రికల్ కానీ మీ కోర్ ఇండస్ట్రీలో ఏ సబ్జెక్టుల మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, రిటర్న్ టెస్ట్లు ఉంటున్నాయి. సో బీటెక్ సబ్జెక్ట్తో పాటు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంత ఎక్స్టెన్షన్ అంటే బీటెక్ మీద ఎక్స్ అంటే డెల్టా ఎక్స్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆ డెల్టా ఎక్స్ ఏంటనేది మీరు సబ్జెక్టులు సెమిస్టర్ సబ్జెక్టుతో పాటు నేర్చుకుంటే మంచిది. ఈ మధ్య ఒక స్టూడెంట్ ఇదే చెప్పాడు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ స్టూడెంట్స్ సజెషన్ టు జూనియర్స్. ఓకే, నీ సజెషన్ ఏంటి జూనియర్స్కి చెప్పండి. అంటే మీరు సాఫ్ట్వేర్ సైడు ప్రయత్నం చేశారు, విజయం సాధించారు, కోర్ సైడు వెళ్ళారు, ఇంకా చెప్పాలంటే మీరు లాటరల్ ఎంట్రీ, అదే ఒక మధ్య అంటాడు ఎంట్రీ ఎక్కడనేది కాదు అంటే బుల్లెట్ దిగిందా లేదా అంటారు చూసావా, అట్లా. సో నువ్వు లాటరల్ ఎంట్రీ అయినా కూడా నువ్వు ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే నువ్వు సక్సెస్ సాధించినట్టే. సో నీ సజెషన్ ఏంటి అంటే జూనియర్స్కి కానీ లాటరల్ ఎంట్రీలో చేరే వాళ్ళకి కానీ? ఎవరైనా ఫస్ట్ మంచిగా మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా చూసుకోవాలి సార్. లైక్ మనకి ఫస్ట్ నేను ఫోకస్ చేసిన ప్రకారం అయితే నేను ఫస్ట్ ఆప్టిట్యూడ్ మీద ఫోకస్ చేసిన సార్. లైక్ మన ఎంట్రీ స్టార్ట్ అయినప్పుడు బేసిక్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు కోర్లో, ఎందుకంటే అప్పుడు మనము వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఎక్కువ టైం ఉంటుంది అడిషనల్ స్కిల్స్ నేర్చుకోనికి. సో ఆప్టిట్యూడ్ అవన్నీ నేర్చుకోవాలి. ఏ కంపెనీ కన్నా ఫౌండేషన్ ఆప్టిట్యూడ్ ఉంటుంది సార్. ఆ తర్వాత మనము సాఫ్ట్వేర్ వెళ్ళాలంటే సాఫ్ట్వేర్ సైడ్ సబ్జెక్ట్స్కి ఏం అవసరం ఉంటాయో అవి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటివని మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సార్. ఓకే, కొత్త కొత్త టెక్నాలజీస్ ఏంటిది, ఏమేమి రెవల్యూషన్స్ అవుతున్నాయి కోర్ ఇండస్ట్రీ ఆర్ లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎనీథింగ్, మనం రెగ్యులర్గా అప్డేట్ ఉండి నేర్చుకుంటా ఉంటే మనకి తెలుస్తుంది మార్కెట్లో దేని గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఎట్ సైడ్ నేర్చుకోవాలి అనేది. ఓకే, ఆ ప్లానింగ్ చేసుకొని ఉంటే మనం ఈజీగా మార్కెట్లో జాబ్ తెచ్చుకోవచ్చు సార్. ఓకే, అంటే శివకృష్ణ నుంచి నేను తెలుసుకునేది ఏంటంటే మీరు లాటరల్ ఎంట్రీనా అంటే ఈ సెట్ ద్వారా వచ్చారా ఎంసెట్ ద్వారా వచ్చారని కాదు, మీరు ఎంత కష్టపడ్డారు, మారుతున్న టెక్నాలజీస్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో దాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది అని అర్థమవుతుంది. శివకృష్ణ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.